ఎవ్రీవన్, నా పేరు అలీఖ్య, సర్టిఫైడ్ ప్రీనేటల్ అండ్ పోస్ట్నేటల్ కోచ్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ కోచ్. ఈ వీడియోలో నా సెకండ్ ప్రెగ్నెన్సీలోని సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th, 5th, 6th మంత్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. నా డే అయితే స్టార్టింగ్ మార్నింగ్ సిక్నెస్ అండ్ నాసియాతో స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా సెకండ్ ట్రైమిస్టర్ వచ్చిన తర్వాత కొంచెం నాసియా తగ్గుతుంది, బట్ నాకెందుకో ఇంకా తగ్గకుండా ఇంకా పెరిగిందనమాట. నాసియా అండ్ వామిటింగ్స్ వల్ల నాకు కొంచెం ఫుడ్ అవర్షన్స్ కూడా ఉన్నాయి, కానీ బట్ బెటర్ దాన్ ఫస్ట్ ట్రైమిస్టర్ అనమాట. కొన్ని ఫుడ్స్ తినగలుగుతున్నాను, కొన్ని ఫుడ్స్ తినలేకపోతున్నాను. ప్రాపర్ ఎనర్జీ ఇంటేక్ లేనందువలన నాకు ఒక్కొక్క రోజు ఏంటంటే లో ఎనర్జీ, చాలా ఎనర్జీ తక్కువగా ఉన్నట్టు, రోజులో పనులు చేయలేకపోయాను అండ్ ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోయాను కూడా. తర్వాత దీనివల్ల నా ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీ చాలా తగ్గించేసుకున్నాను. వీక్లీ 3 to 4 days మాత్రమే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకుంటూ అది ఇంటెన్సిటీ అండ్ వెయిట్స్ చాలా తగ్గించేసాను. వెరీ మినిమల్ నా ఎనర్జీ అండ్ మూడ్ని బట్టి నేను మార్చుకున్నాను అనమాట నా ట్రైనింగ్ని. వాటర్ ఇంటేక్ విషయానికి వస్తే ఫస్ట్ ట్రైమిస్టర్తో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్ అయింది. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఈవెన్ 1 to 1.5 liters వాటర్ తాగాలన్నా చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 3 to 4 liters అనేది మేనేజ్ చేయగలుగుతున్నాను డే మొత్తంలో. వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ప్రెగ్నెన్సీలో. అట్లీస్ట్ 4 to 5 liters వాటర్ అన్నా మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు అమ్నియాటిక్ ఫ్లూయిడ్ బాగా డెవలప్ అవ్వాలన్నా, మీ బాడీలో బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా వాటర్ చాలా హెల్ప్ చేస్తుంది. సో 4 to 5 liters అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ లేదంటే 3 liters అన్నా ట్రై చేయండి. ఈ 5th month ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి విజిబుల్ బేబీ బంప్ స్టార్ట్ అయిందనమాట. సమ్ ఆఫ్ ద పాజిటివ్ అండ్ ఫీల్ గుడ్ అనమాట. నాకు చాలా సంతోషంగా అనిపించింది బేబీ బంప్ చూడగానే. ఆ తర్వాత వచ్చేసి ఇంకొక పాజిటివ్ థింగ్ ఏంటంటే బ్రెస్ట్ టెండర్నెస్ చాలా వరకు తగ్గింది. 5th month నుంచి ఐ కెన్ ఫీల్ గుడ్ అనమాట. మంత్లీ వన్స్ మా గైనకాలజిస్ట్ చెకప్ కోసం రమ్మన్నారు. సో ప్రతి మంత్ మా గైనకాలజిస్ట్ని విజిట్ చేశాను. అండ్ 4th month స్టార్టింగ్ నుంచి కాల్షియం, మల్టీవైటమిన్ అండ్ ఐరన్ టాబ్లెట్స్ సజెస్ట్ చేశారు. చాలామంది అనుకునేది ఏంటంటే ఈ ప్రీనేటల్ వైటమిన్స్ బదులు ఫుడ్తోనే మేము కంపెన్సేట్ చేసుకుంటాం అనుకుంటారు. కాకపోతే ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే మీకు కావాల్సిన మినరల్స్ అండ్ వైటమిన్స్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఆ రిక్వైర్మెంట్ని మనం మీట్ చేయాలంటే ప్రీనేటల్ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిందే. అండ్ ఫుడ్తో కంపెన్సేట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇంకోటి ఏంటంటే బయో అవైలబిలిటీ అండ్ మీరు తిన్న తర్వాత అబ్జార్ప్షన్ రేటు ఇవి కూడా మారుతాయి. సో మీరు మీ గైనకాలజిస్ట్ చెప్పినట్టు మీ సప్లిమెంట్స్ని అనేది యూజ్ చేసుకోండి. 5th monthలో టీఫా స్కాన్ చేశారు, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. అండ్ 26th weekలో జీటీటీ అంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, ఇది కూడా బాగుంది. అండ్ హిమోగ్లోబిన్ ఒకటి కొంచెం నాకు తక్కువ ఉన్నింది. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని తెలిసిందో అప్పటి నుంచి నేను నా ఫుడ్లో ప్రోటీన్తో పాటు ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. చెనా, బ్రాక్లీ, పాలక్, తర్వాత కొంచెం డేట్స్, ఇలాంటివి చాలా ఫుడ్స్ యాడ్ చేసుకున్నాను. అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్తో కూడా ట్రై చేశాను. ఇప్పుడు బ్రాక్లీ చేసుకున్నాను అనుకోండి, బ్రాక్లీతో పాటు క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే బ్రాక్లీ ఈజ్ రిచ్ ఇన్ ఐరన్. దాంతోపాటు ఐరన్ ప్రాపర్గా మన బాడీలోకి అబ్జర్వ్ చేయాలంటే మనం వైటమిన్ సితో పేరప్ చేసుకోవాలి. కాబట్టి నేను క్యాప్సికమ్ ఈజ్ రిచ్ ఇన్ వైటమిన్ సి కాబట్టి దాంతో పేరప్ చేసుకున్నాను. అండ్ చెనా అండ్ పాలక్ కర్రీ అని, చెనా పాలక్ రైస్ అని డిఫరెంట్ రెసిపీస్, డిఫరెంట్ కాంబినేషన్స్తో ట్రై చేస్తూ ఉన్నాను. అండ్ టోఫు కూడా వన్ ఆఫ్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ఐరన్ అనమాట. టోఫు చపాతీ, టోఫు బుర్జీ అని ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ అయితే నేను ప్రతి మీల్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉన్నాను. నేను ప్రాపర్ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటున్నా, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా నాకు హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఎందుకు ఉన్నాయి అంటే నేను యాజ్ ఎ వెజిటేరియన్ నాకు దొరికేది ఓన్లీ నాన్ హీమ్ సోర్స్ ఆఫ్ ఐరన్. మన బాడీలోకి అది అబ్జర్వ్ అవ్వాలంటే నాన్ హీమ్ నుంచి హీమ్ సోర్స్కి కన్వర్ట్ అయితే కానీ మన బాడీ ఐరన్ ఫామ్లో అబ్జర్వ్ చేసుకోలేదు. సో ఈ కన్వర్షన్లో కూడా ఐరన్ కంటెంట్ తగ్గిపోతుంది అండ్ ప్రెగ్నెన్సీలో కూడా అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 2 రీజన్స్ వల్ల మేబీ నాకు వచ్చుండొచ్చు. అందుకే అప్పటి నుంచి నా డైట్ అనేది మార్చుకున్నాను. ఎక్సర్సైజ్ విషయానికి వచ్చేస్తే వీడియోలో ఫస్ట్ నేను మెన్షన్ చేసినట్టు లో ఎనర్జీ లెవెల్స్ వలన ఎక్సర్సైజ్ అనేది తగ్గించుకున్నాను. వెయిట్స్ కానీ రెప్స్, సెట్స్ అన్నీ తగ్గించుకున్నాను. అండ్ ఫ్రీక్వెన్సీ అంటే వారంలో 3 to 4 days నేను మ్యాక్సిమం చేయగలిగాను.
ఎక్సర్సైజెస్లో నేను మెయిన్ కాన్సన్ట్రేషన్ ఇచ్చింది ఎక్కడంటే పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనమాట. ఇవి మాత్రం నేను వదలకుండా చేశాను. దాంతోపాటు కనెక్షన్ బ్రెత్, పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, దాని ఇంపార్టెన్స్, దాని రోల్ ఇన్ ప్రెగ్నెన్సీ అన్నీ నేను మీకు ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.